యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 2వ వచనంలో ఉంటది. ఆహ్, ఏమని రాస్తున్నాడంటే, అనేక విషయంలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి గలవాడగును అంటున్నాడు. మనం ఇగో అనేక విషయంలో మనము తప్పిపోవుచున్నాము అన్నప్పుడు తొట్టిల్లుచున్నాము అంటున్నాను. ఫుట్ నోట్‌లో రాసినప్పుడు తొట్టిల్లుచున్నాం అంటున్నాడనమాట. అందుకే మనం బెనడిక్షన్‌లో ఉన్నప్పుడు తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు మహిమ గల రక్షకుడు మనకున్నాడని పాడుతుంది కదా! తొట్టిల్లడం అంటే ఏంది? దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు సర్వ శరీరం మీద అధికారం అంటున్నాడు. మాట తప్పి హ్యాబిట్ ఒకటుంటదనమాట. అదన్నిటికంటే డేంజరస్ అనమాట. అయితే మనము చ ఏమంటారు చంచల మనస్కులు అంటున్నమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మాట్లాడుతా ఉంటాం. లేకపోతే కొన్ని విషయాల మీద మన అభిప్రాయాలు స్థిరంగా పెట్టుకోలేమనమాట. ఒక మాట అంటే ఆ మాట మీద ఖచ్చితంగా నమ్మకంగా ఉండలేము. మీకు చెప్పాలంటే ఈజీగా అర్థం కావాలంటే మనం ఎక్కడైనా ఏమన్నా మాట్లాడుతుంటాం గానీ, కొన్ని విషయాలొచ్చినప్పుడు దాన్ని బైండ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇండియాలో ఉన్న మన దేశంలో గానీ, ప్రపంచంలో గానీ ఎక్కడైనా ఇప్పుడు ఓత్ తీసుకుంటాం గదా! ఓత్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ప్రజాప్రతినిధులు గానీ, చీఫ్ మినిస్టర్ నుంచి మొదలుపెట్టుకుంటే సర్పంచ్ వరకు గూడా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోటి మాట తీసుకుంటారనమాట. ఓత్ తీసుకుంటారు. ఏమని నేను ఎటువంటి ఆహ్, ఏ పక్షపాతం లేకుండా నాకొచ్చిన ఈ విధిని కరెక్ట్‌గా నిర్వర్తిస్తానని తీసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళిళ్ళు ప్రమాణం చేసినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఎవరు కాబోతుందో వాళ్ళు దేవుని సన్నిధిలో మాట తీసుకుంటారు. ఆ మాట తప్పితే మనం కంట్రోల్ తప్పిపోతాం అంటారు. ఇట్లా మాటకు ఎందుకు విలువ ఇచ్చిండంటే దేవుడు హెబ్రీ పత్రికలో ఉంటది. మొదటి ఓపెనింగ్‌లోనే ఉంటది. ఆయన ఏమంటుండంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి, తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించుచున్నాడంట. దేవుడు మాట చెప్తే, ఆ మాటతోటి ఈ భూమి అంతా కూడా నడుస్తా ఉన్నది. మాట ద్వారా దేవుడు సృష్టించినడు. మన నోటికి ఉన్న విలువ అంత ఇస్తున్నాడన్నమాట దేవుడు. అందుకనే నోటితోటి ఒప్పుకొని యేసయ్య రక్షకుడని ఒప్పుకున్నప్పుడే మనము పబ్లిక్‌లా దేవుడు అంటుండు రక్షణ కలుగుతది అంటున్నాడు. నీ నోటితోటి ఒప్పుకోవాలి. దేవుని కుమారుడు యేసయ్య ఆయన ద్వారా రక్షణ కలుగుతది. మనం పాపులము. మన ఆయన రక్తం ద్వారానే మనం పవిత్రులమని మన నోటి మాటతోటి ఒప్పుకోవాలి అని అంటున్నాడు. అట్లా ఒప్పుకున్నప్పుడు మనం ఆయనకు నమ్మకంగా ఉండాలి అని అంటున్నాడు. అందుకని చనిపోయే వరకు గూడా నేను నా విశ్వాసం నుండి తొలగిపోనని మనం ఆ మాట మీదనే యేసయ్య రక్షణ తీసుకుంటాం. సో, ఆ మాట లోపల మనం ఎంత సీరియస్‌గా ఇన్వాల్వ్ అయితామో, అంత స్ట్రాంగ్ అయితాం మనం. ఆ మాట తప్పినప్పుడు వాడు సర్వశరీరం మీద అధికారం పోతది అంటున్నాడు. ఈ మాటకు శరీరానికి లింక్ ఏంది అనే విషయం చూసినప్పుడు, అది చూడండి ఎవడైనా మాట తప్పిన ఎడల అట్టివాడు లోపం లేనివాడై, తన సర్వ శరీరం మీదను స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును అంటున్నాడు. ఈ శక్తి మనకెట్లొస్తదంటే, మన మాట మీద మాట తప్పకుండా ఉండాలనమాట. ఏ మాటను తప్పుతున్నాం మనం అనే పాయింటొస్తది. ఇక్కడ అసలు క్రైస్తవ్యానికున్న ఫౌండేషన్స్ అన్నమాట. ఆ ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. అసలు ఏమంటే దేవుడు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడే మనిషిని తయారు జేసినంక ఆహ్, ఒక స్త్రీగా, పురుషునిగాను, స్త్రీగా తయారు జేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు దేవుడు కరెక్ట్‌గా ఏం జెప్పిండో దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయితా ఉంటారు. ఎక్స్‌క్యూజ్ మీ. అక్కడ దేవుడు ఏ మాట జెప్పిండో, ఆ మాటకు లోబడకుండా, ఆ మాట తప్పినప్పుడే ప్రాబ్లమ్ క్రియేట్ అయితది. సాతాను గూడొచ్చి సాతాను ఏ విధమైన ఏం చెప్పడు. సాతాను గూడా మాటతోటే పడేస్తాడు. అవునా! ఇది నిజమా? అంటాడు. అనగానే ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం ఎక్కడ తప్పిపోయినామంటే, ఒక పండుని దేవుడు అక్కడ క్రియేట్ జేసిండు. ఈ టెస్ట్ అన్నమాట.
మనం అనుకుంటున్నాం ఎప్పుడో ఆది కాండంలో పాతకాలంలో ఎప్పుడో ఆదాము దగ్గర జరిగింది కదా. దేవుడు అన్ని తినొచ్చు అన్నాడు కానీ ఒక పండును అక్కడ పెట్టిండు దేవుడు పెట్టి అది మాత్రం తినొద్దు అని అన్నాడు. ఎందుకు ఎక్స్క్లూజివ్గా పెట్టిండు దేవుడు అంటే కొన్ని విషయాలలో నువ్వు కంట్రోల్గా ఉండాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ సంథింగ్ అంటే ఆ మాట అందు తప్పొద్దు అన్నమాట. అది ఎందుకన్నాడంటే దేవుడు దాని ద్వారా నీకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి అట్లా చెయ్యకు అంటాడు. అన్నప్పుడు మనమేం చేస్తున్నాం మన లాజిక్ ఉపయోగించి అప్పుడు మీకు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడు. 2 క్లియర్‌గా రాసి ఉంటది. ఆదాముతోటి దేవుడు ఏం చెప్తాడంటే, ఇది తిన్ననాడు నిశ్చయంగా చనిపోతావని చెప్తాడు. తర్వాత హవ్వను క్రియేట్ చేస్తాడు. ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. డైరెక్షన్ ఆదాముకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత హవ్వను క్రియేట్ చేస్తాడు. తర్వాత ఆదాము, హవ్వలు ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఈ విషయంలో దేవుడు మనల్ని ఈడ లిమిట్ చేసిండు కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండాలని. అప్పుడు సైతాన్ ఏం చేస్తది? డైరెక్ట్‌గా ఎక్కడి నుంచి దేవునితోటి కనెక్షన్ ఎక్కడున్నదో, ఆ ఇండైరెక్ట్ కనెక్షన్ హవ్వ దగ్గర టార్గెట్ చేస్తాడు. చేసి ఇట్లా అన్నాడంట నిజమా అని అంటాడు. హవ్వతోటి డైరెక్ట్ అనలేదు దేవుడు. ఆదాముతోటి అన్నాడు కాబట్టి హవ్వ అనుకుంటది. ఓకే. ఇది కరెక్టే ఉండొచ్చు కాదని. అక్కడ సాతాను గూడా 3 రకాలుగా శోధిస్తది. అయితే మనమేమో ఎప్పుడో జరిగింది గదా! ఇప్పుడు మనకు పెద్ద ఏమున్నది? అప్పుడు అసలు ఆ ఒక్క పండు తినకుండా ఉంటే భలే ఉంటుండే గదా! అని అనుకుంటాం గదా! అక్కడ 3 రకాలుగా శోధిస్తది చూడు స్త్రీని. ఏముంటదంటే మూడవ అధ్యాయం 4వ వచనం చూడు. అందుకు సర్పము మీరు చావనే చావరు అంటున్నారు. ఎందుకంటే మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడినని మీకు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పిండు. అప్పుడు స్త్రీకి ఏం అనిపించిందంటే, స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదియు కన్నులకు ఆనందకరమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదని చూచినప్పుడు చూడడానికి మంచిగా కనిపిస్తుందనమాట ఆమెకు. కండ్లకు ఇంపుగా కనిపిస్తున్నది. తర్వాత అది తింటే వివేకంగా, రమ్యంగా, టేస్టీగా ఉంటదని ఆమెకు అనిపించింది. అది తింటే చనిపోము, అసలే సావము అనేది కాన్ఫిడెన్స్ సైతానిచ్చింది. ఈ 3 పారామీటర్స్ ఆ క్రియేషన్ స్టోరీలో ఉన్నాయి మనకు. ఈ 3 యాక్టివిటీస్‌నే మళ్ళా యోహాను రాసినప్పుడు రాస్తాడు. మనం మొన్న డిస్కస్ చేస్తున్నప్పుడు అన్నాం గదా! నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబం అనే 3 ఉన్నాయి. ఇవి దేవుని నుంచి కలగలేదు. ఇది సైతానే చేసిండు అంట. ఎందుకు సైతాను చేసిండంటే చూడడానికి రమ్యంగా ఉన్నది అన్నప్పుడు నేత్రాలతోటి చూపిస్తున్నాడు. తర్వాత తింటే రుచిగా ఉన్నది అనేది శరీరానికి పోతున్నది. జీవపుడంబం అంటే ద జెస్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. నాకు మంచిగున్నది కదా బలంగా శరీరం అని. అదెందుకు వచ్చిందంటే అది తింటే చచ్చిపోం మనం మంచిగా ఉంటాం. ఎప్పుడు దేవునిలాగా ఉంటామని అంటున్నా. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేవి 3 సైతాను ప్రధానంగా వాడేది. ఫస్ట్ సిన్ అప్పుడు వాడిండు. మనం చేసే ప్రతి పాపంలో కూడా ఈ 3 పారామీటర్స్‌ని వాడుతున్నాడు. అందుకనే మనం దేవుని దగ్గరకొచ్చినప్పుడు, నేను పాపిని దేవా నన్ను రక్షించినావు గదా! నువ్వు. ఒకవేళ నీ రక్షణ లేకుంటే, నీ కృప లేకపోతే నేను నాశనం అయిపోతా అని మనము స్థిరంగా నమ్మి, ఆ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గర ఏమి మాట తీసుకుంటామో, దాని యందు నిలకడ లేకపోతే మన శరీరం మీద స్వాధీనం పోతది. అట్లా స్వాధీనం లేకుండానే వాళ్ళు సైతానుకు సరెండర్ అయ్యిండ్రు. ఈ కాలంలో గూడా మనం గూడా ఎవ్రీ డే వి ఆర్ ఫేసింగ్ ఎ ఫ్రూట్. ఆదికాండంలో వాళ్ళు ఫేస్ చేసింది మనం ప్రతిదినం ఫేస్ చేస్తున్నాం. ప్రతి దగ్గర మనకు ఆ చాయిస్ వస్తున్నది. ఆ చాయిస్ వచ్చినప్పుడు మనం దేవునితోటి ఏ విధంగా నిబంధన చేసుకున్నామో, దాన్ని నిలబెట్టుకోవాలన్నప్పుడు మనం దానికి స్వాధీనపడతది. మన శరీరం మన కంట్రోల్‌లో ఉంటది. అప్పుడు మనం దేవుడు ఎట్లా చెప్పిండు, ఆయన మహత్తు గల మాట చేత సర్వం నిర్వహిస్తుండు కాబట్టి, అందుకనే ఈ భయంకరమైన శ్రమలొచ్చినప్పుడు, భయంకరమైన కీడు జరిగేటప్పుడు యోబుతోటంట వాళ్ళ వైఫ్ ఏమంటది, దేవుడిని ఒక మాటతోటి శపించి చచ్చిపోదామని అంటది. మాటతోటే అన్నమాట. అక్కడ వాడేది అదే అన్నమాట. ఏంది దేవా నువ్వసలు ఇట్ట జేసినావు? నువ్వేం దేవునివి నువ్వు? నాకెందుకు ఇట్ట కష్టం జేసినావు? అని ఒక మాట అను. అన్యాయం జేసినావు గదా దేవా నాకు అని ఒక మాట అను. అని చచ్చిపోదు. తర్వాత పోతే ఏమైతే హాయిగా ఉంటది గదా!
ఈ బాధలెందుకు మనకు అని ఉంటాయి. సో, ఏదైనా సైతాను చేసేది దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండే సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తది. ఆ సిట్యుయేషన్‌ల అదే మనకు శోధన అన్నమాట. అక్కడ మనం మాట ఎందు తప్పకుండా ఉండాలి. వ్యభిచారం జేయడం, దొంగతనం జేయడం, నరహత్య జేయడము, దేవుణ్ణి తృణీకరించడం ఇవన్నీ జేయొద్దు. సైతాను పట్టుకొచ్చేది ఎట్లుంటదంటే, హి క్రియేట్స్ ఎ సిట్యుయేషన్ వేర్ వి విల్ ఫోర్‌గో అవర్ కమిట్మెంట్ విత్ అవర్ గాడ్. ఇప్పుడు మన సంఘాలలో గూడా అదే అన్నమాట. కుటుంబాలలో ఉంటది. మనం చేసే ఉద్యోగంల ఎక్కడైనా యూ ఆర్ ఫైండింగ్ ఎ ఫ్రూట్ అన్నమాట. మనం ఎట్లా ప్రయారిటీ ఇస్తున్నాం? దేవునికి లోబడుతున్నామా? దేవుని మాటకు లేకపోతే మన లాజిక్ మనకున్న పరిస్థితులకు లోబడి దానికి సరెండర్ అయితున్నామా చూస్తాం. పాపానికి అదే కారణం అన్నమాట. అందుకనే ఎవడైనాను ఎంత మంచిగా రాసిండు చూడు యాకోబు. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును అంటాడు. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అంటున్నానన్నమాట. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్ వీఆర్ టాకింగ్ విత్ గాడ్ అండ్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ కమ్యూనిటీ. ఒకరు ప్రార్థన చేస్తే అందరం ఏకీభవిస్తున్నాం. ఆ మాట మీద మనము మైండ్ పెడుతున్నాం అన్నమాట. అట్లా చేయడం వల్లనే మనము శక్తి కలిగిన వారమైతాం. అందుకని లోకాన్ని జయించాలంటే ప్రార్థన చేయడం ఎంత కష్టం అంటే, ఎందుకంటే ఏది పడితే అది ఇట్లా చేయనీకి రాదు. ఒక్కరోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు, ఒక 10 నిమిషాలు చేస్తావు. తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవా అని మాట్లాడనీకి మనకు శక్తి ఉండదు. అన్‌లెస్ వి ఆర్ సిన్సియర్ ఇన్ అవర్ ప్రేయర్. ఈ మాటకు అంత విలువ ఇస్తున్నాడట దేవుడు. అందుకని ఒక మాట చేత అన్నీ చేస్తాడు. దేవుని మాటతోటే అన్నీ జరుగుతాయి. ఆఖరికి శిలువ మీద యేసయ్య అన్నీ నెరవేర్చినప్పుడు యేసయ్య చేసిందేందంటే, కదలకుండా అక్కడనే ఉంటాడు. శిలువ మీదనే రక్తము గారుతుంటది. అన్నీ ఉంటాయి గానీ, హి వాస్ స్పీకింగ్ సమ్ ఎక్స్‌ట్రార్డినరీ వర్డ్స్. ఆ మాటతోటే అన్నమాట. దేవా నన్నెందుకు విడిచినావు అన్నట్టు. లేఖనము నెరవేరునట్లు. దేవుని మాట నోటి ఊపిరితోటే ఈ లేఖనాలు తయారైనాయి గదా! అంటాడు. సో, మనం జేసే ప్రతి మాటతోటి మనం ఎవరైనా ఎంకరేజ్ జేస్తున్నామా? ఎవరైనా ఇన్సల్ట్ జేస్తున్నామా? ఒకరి విశ్వాసాన్ని బలపరుస్తున్నామా? లేతే విశ్వాసం నుంచి హ్మ్, వాళ్ళు విడిపోవడానికి కావాల్సిన ప్రవర్తన ఉందామా? ఎట్లున్నది? హౌ వి ఆర్ టాకింగ్. ఎందుకంటే మన శరీరము స్వాధీనంలో ఉంటది అంటుండు. మాట ఏంది నిలకడ ఉంటే. నిలకడ లేని మాటలు మాట్లాడడమే వేషధారులు జేసేదన్నమాట. వాడొకటి మాట్లాడుతాడు, ఇంకొకటి చేస్తుంటాడు. అందుకని ఆ మాట మీద నిలకడ లేకుండా ఉంటది గాబట్టి, వాడు జేసేదంతా గూడా అక్రమమే ఉంటది. అందుకనే అన్నాడు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు గూడా అంతా నీతి బోధలు జేస్తా ఉంటే, దేవుడు మాత్రం అంటాడు వాళ్ళని, మీరు సున్నం గొట్టిన సమాధుల్లాగా ఉన్నారు గదా మీరు. అంధులైన మార్గదర్శకులారా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు అంటే, ఆ మాట ఉన్నది. వాళ్ళ చేతలు వేరే, వాళ్ళ ఆలోచన వేరే అని. అందుకే మనం ఈ ఉదయకాలంలో మనం మన మన దేశ పరిస్థితులను చూసినా, మన పరిస్థితులను చూసినా, సంఘంలో గూడా ఎక్కడైనా మనం ఏం మాట్లాడుతున్నా గూడా, దాని ద్వారా దేవునికి మహిమ కలిగే మాట, దేవున్ని ఘనపరిచే మాట ఉండాలి. మనము దేవుని సన్నిధిలో తగ్గించి మాట్లాడగలుగుతా ఉండాలి. దేవుని పక్షాన నిలబడగలిగిన మాట ఉండాలి. ఓ నెబుకద్నెజరు అని డైరెక్ట్ అన్నారు వాళ్ళు. నువ్వేంది నీ విగ్రహం ఏంది? మొక్కేదే లేదన్నారు. అంత మాట అన్నారంటే ఎట్లొచ్చింది ధైర్యం? లోపల ఉండాలన్నమాట. అదున్నప్పుడు యూ కెన్ డిఫై ఎవ్రీబడీ. ద మోస్ట్ పవర్‌ఫుల్ కింగ్. ఆ ఒక్క మాటతోటి నువ్వు చనిపోతావు అనే అవసరం ఉన్నా గూడా ఆయన్ని ఎదిరించగలిగిన శక్తి కలిగిన నోరుంటదప్పుడు మనకు. అది మనకు గావాల్సిందనమాట. మనం దేవునియందు నిలకడగా ఉన్నప్పుడు, మన మాట నిలకడ ఉంటదనమాట. ఆ మాట నిలకడతోటి మనం జేసే ప్రతి పనిని గూడా దేవుడంటాడు. అందుకనే దేవుడు మనల్ని ఏది ప్రార్థన జేస్తే అది నెరవేరుతుంటది. దయ్యాలను వదిలిన దేవుని సేవకులు జేసిన గొప్ప కార్యాలున్నాయి. మనకు అపోస్తలులు జేసినయన్ని. ఎలిమెంట్ ఏంటంటే వాళ్ళు స్థిరంగా మనసులో అనుకున్నారు. దేవున్ని నమ్మిర్రు. ఆ నమ్మకాన్ని స్థిరంగా వాళ్ళు నోటి మాట చేతనే అన్నీ జేయగలిగారు. ఆదిమ సంఘం వచ్చి ఎంత విధంగా స్ప్రెడ్ చేసింది. మనకిప్పుడు ఉన్న ఇంత టెక్నాలజీ ఉంటే కూడా మనము యేసుప్రభు దేవుని కుమారుడు, దేవుని ఆయన ద్వారా రక్షణ వెళ్తదని ఒక మాట చెప్పడానికి మనకు ఇంత కష్టమైతుంది. ఏమీ లేనప్పుడు ఇట్లా అగ్నిలాగా వ్యాపించింది ఆయన సువార్త.
ఎట్లా వ్యాపించిందంటే నిలకడ కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకని దేవుని సన్నిధిలో మనం గూడా మన సర్వ శరీరం మీద అధికారం రావాలంటే, శక్తి రావాలంటే, మనం నిలకడ కలిగి ఉండాలి. మన మాట యందు నిలకడ కలిగి ఉండాలి. మాట యందు నిలకడ కలిగి ఉండడం అంటే ఏందంటే, యేసయ్యనే మనకు మాదిరి ఉన్నాడు. పౌలు మనకు మాదిరి ఉన్నాడు. మనకి అసలు నిబంధన కాలంలో పోతే అంతా అదే అన్నమాట. అది దేవునికి వ్యతిరేకంగా కోరహు, దాతాను వాళ్ళు గూడా చేసింది ఏందంటే, దేవునికి మాట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత వాళ్ళు గూడా పెద్ద టీమ్ తయారైంది. వాళ్ళకొక పెద్ద గ్రూప్ తయారైంది. మోషే నువ్వెవడు నీ ఒక్కనితోటే దేవుడు మాట్లాడతాడా? మాతో గూడా మాట్లాడతాడు గదా! అని వాళ్ళెంబడి పెద్ద గుంపు తయారైపోతది. కానీ అప్పుడు దేవుడు మోషే దగ్గరకొచ్చినప్పుడు మోషే నోటి మాటతోటే మళ్ళా దాన్ని సరి జేయగలుగుతాడు. దేవుని పక్షాన ఎవరు ఉంటారు అనంటే, మాట యందు నిలకడ కలిగిన వారే ఉంటారు. మనము గూడా మనం మాట తప్పడం అంటే ఏదో సిల్లీగా మనం ఏదో అన్నం తిన్నావా? తినలేదా? ఎటువంటిది కాదని చెప్పేది. దేవుని యందు స్థిరమైన విశ్వాసానికి సంబంధించిన మాటలున్నాయి గదా! అవి మనం గట్టిగా పట్టుకోవాలనమాట. ప్రాణం పోయినా పర్వాలేదు, పరువు పోయినా పర్వాలేదు, ఆస్తులు నష్టమైనా, అసలు మనం సమస్తము కోల్పోయినా గూడా, ఈ మాట యందు నిలకడ ఉంటే మళ్ళా సమస్తమును నిర్వహించిన ఆ దేవుడే మనకన్నీ అనుగ్రహిస్తాడు. అంత శక్తి గలవాడన్నాడనమాట మన దేవుడు. కాబట్టి ఉదయకాలంలో లెట్ అస్ బీ మైండ్‌ఫుల్ అబౌట్ థిస్. మన ముందు గూడా ఎవ్రీ డే వి ఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ సిట్యుయేషన్ ఆడమ్ అండ్ ఈవ్ ఫేస్డ్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. మనకు గూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గదా! యుగముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనకు ప్రత్యక్షమైంది అని చెప్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక ఓపెనింగ్‌లోనే ఉంటది. మనకు పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాటలాడిన దేవుడు అంటుండు. దేవుడు ఎన్నో రకాలుగా మాట్లాడిన దేవుడు. యుగములో అంతమంది ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతుండు. ఏ కుమారుడు అంటే ఆ మహత్తు గల మాట చేత సర్వమును సృజించి నిర్వహిస్తున్న ఆ మాటతోటి ఆయన మనకు వాగ్దానం ఏమి ఇచ్చిండంటే, మనము నిరంతరం నిత్యము ఆయన సన్నిధిలో ఉంటాము. దానికోసమే వెయిట్ చేస్తున్నాము గదా అని అంటారు. మన ఫ్యూచర్ ఏముందో దాన్ని బట్టి మనము కమిట్మెంట్ ఉండాలన్నమాట. పేతురు రాస్తున్నాడు అనుకుంటా. ఏమన్నాడంటే ఇక్కడ పేతురు రెండవ పేతురులో ఉన్నది. హ్మ్. రెండో పేతురు మూడవ అధ్యాయంలో, మూడవ అధ్యాయము 13వ వచనం ఉన్నది చూడు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమునకును, కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఆయన వాగ్దానం ఏముందంటే, కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంది. వాటి కొరకు మనం కనిపెడుతున్నాం అంటున్నాడు. రెండవ పత్రిక దాంట్లో ఉన్నదనమాట. అందుకనే అంటుండు. అందుకనే ఆయన ఏమని రాస్తున్నాడంటే ఆహ్, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కళంకముగాను, నిందారహితులుగాను కనబడినట్టు జాగ్రత్త పడుడి. మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. హ్మ్. మన దేవుడు ఇంత వెయిట్ చేస్తున్నాడు గదా! ఎవ్రీ టైమ్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ ఛాన్స్. ఎవ్రీ టైమ్ ఆదాము, హవ్వలని ఏ విధంగా దేవుడు మళ్ళొక ఛాన్స్ ఇచ్చిండు గదా! మీరిది తినిన దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అంటాడు దేవుడు. అన్నంక వాళ్ళు తింటారు. తిన్నాక వెంటనే చంపడు దేవుడు. వాళ్ళకొక ఆప్షన్ ఇస్తాడనమాట. మీరు నా సన్నిధిలో తప్పు చేసిండ్రు కాబట్టి మిమ్మల్ని వెలగొడుతున్నా నేను. ఐ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ మై ప్రెజెన్స్ అంటాడు. అని అక్కడ 2 ఖడ్గజ్వాలలు పెట్టి మళ్ళా ఇంకొక ఇటర్నల్ లైఫ్ ఇచ్చే జీవవృక్ష ఫలమును తినకుండా వాళ్ళని ఆపుతాడు. మీరు సరి అయినప్పుడు మళ్ళా మీ ద్వారా మన జీవవృక్ష ఫలము తినాలంటే, యేసు లోపలికి రావాలంటే, తప్పకుండా మీరు మళ్ళా విధేయులై ఉండాలంట. ఒకని అవిధేయత చేత ఏ విధంగా మరణము లోకంలోకొచ్చిందో, ఒకని విధేయత చేత అనగా దేవుని కుమారుడైన యేసయ్య విధేయత చేత మళ్ళా మనకు నిత్య జీవం వచ్చింది. దేవుడు ఆ విధేయత చూపినట్టు మనం గూడా విధేయత చూపించాలి. ఎట్లా చూపించాలంటే మన మాటనే దేవునితోటి ఎప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, ఏమంటున్నాం. దేవుని దగ్గర ఒకటి కమిట్ జేసినాక,
దాన్ని డీవియేట్ కాకుండా ఉన్నప్పుడు దేవుడు అంటాడనమాట. నీ శరీరం మీద నీకు అధికారం ఉంటది. నువ్వెన్నడూ తొట్టిల్లవు అని అంటున్నాడు. అటువంటి పరిస్థితులలో దేవుడు అంటాడు, దీనితోటి నేను మహిమకరమైన పనులు చేస్తాను. ఎందుకంటే నా మహత్తు గల మాట నీ నోటి నుంచి వస్తది అని అంటాడు. అందుకనే ఒక ప్రవక్త ఇర్మియా వచ్చినప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతాను, నాకు పాపం ఉన్న పెదవులున్నాయి గదా అన్నప్పుడు, ఆయన అగ్ని తీసుకొని ఆ పెదవులని పవిత్రపరుస్తాడు. అప్పుడు ఆ ప్రవక్త చెప్పిన ప్రతి మాట నడుస్తదనమాట. ఇర్మియా ఉన్న కాలంలో అంత అబద్ధ ప్రవక్తలుంటారు. భయంకరమైన అబద్ధ ప్రవక్తలు ఉన్న కాలము బైబిల్‌లో ఒకటుందంటే ఇర్మియా ప్రవచించిన కాలం. అందుకని అబద్ధ ప్రవక్తలున్నారు. నేనే నిజమైన ప్రవక్త. నేను చెప్పింది యెహోవా వాక్కు అని ఇర్మియా ఫైట్ చేస్తాడక్కడ. మాటతోటి అన్నమాట. అందుకనే ఇప్పుడు ఎన్నో అబద్ధ బోధలున్నాయి. అబద్ధ ప్రవక్తలున్నారు. అబద్ధాలు చెప్పే విశ్వాసులున్నారు. కుటుంబంలో అబద్ధాలు నడుస్తున్నాయి. వీటన్నిటప్పుడు మన మాట నిలకడగా ఉండి, దేవుని పక్షాన మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మహిమ జూస్తాము. దేవుడు మన ద్వారా మహిమపరచబడే పనులు జరిగిస్తాడు కాబట్టి let us take a resolution that we will stick to our word. Let us take a resolution that we will stick to the word of God. దేవుని వాక్కు ఎట్లనో మన వాక్కు కూడా దాన్ని సింక్రనైజ్ అయినప్పుడు, ఆ 2 కలిసినప్పుడు దేవుడు అంటాడనమాట. నాతోటి చేయబడిన గొప్ప కార్యాలను మీ ద్వారా జరిగిస్తానంటాడు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.